అభివృద్ధి జరగలేదని గత పాలకుల వల్లనే ఇలా జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అనడం ఎంతవరకు సమంజసం? ఆయన్నే గత ప్రభుత్వాలలో అధికారంలో ఉన్న వ్యక్తి. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు సోయి తప్పి తన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని నాగర్ కర్నూలు బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు ఆరోపించారు. మరి ఈరోజు పాలకులు ఉన్నారు, పాలిస్తున్నారు, మన మంత్రి గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొత్త పల్లవి ఎందుకున్నాడు? ఆయనకు మతి వచ్చిందా, లేకుంటే గుర్తుపడతలేడా, లేకుంటే తెలుస్తలేదు. ఆయన ఏమంటాడు ప్రతిసారి ఎప్పుడు కూడా గత పాలకులు చేసిన నిర్లక్ష్యం, గత పాలకులు చేసిన నిర్లక్ష్యం అంటున్నాడు. మళ్ళీ గత పాలకులు ఎవరయ్యా? అన్ని పార్టీలు నీవే కదా గత పాలకులు. అధికారంలో ఉన్నావు, ఆ పార్టీలో ఈ పార్టీలో గత పాలకులు పట్టించుకోలేదు, గత పాలన అవినీతి, గత పాలన పట్టించుకోలేదంటే నీవే దాంట్లో భాగస్వామ్యం కదా. నువ్వు గత పాలకులు నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు, ఏం ఆలోచించినావు అని ప్రజలు ప్రశ్నిస్తున్నావు. అది ఆయనతో సోయలేదు గత పాలకులు అని చెప్తుంటే. నిన్నటి వరకు ఎలక్షన్ల ముందు వరకు నువ్వు టీఆర్ఎస్ జెండా మోసినావు, అంతకంటే ముందు కాంగ్రెస్ జెండా మోసినావు, ఇప్పుడు కాంగ్రెస్ జెండా మోస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజు ఏ జెండా మోస్తావో తెలియదు. అటువంటి ఆయన గత పాలకులు అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ మీ యొక్క పాలనలో, మీ కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ కూడా ఆశపడి ఒక కుటుంబ పాలనను చర్మగీతం పాటాలి ఎవరైనా సరే అనే ఆలోచనతోటి కళ్ళు మూసుకొని వాళ్ళ ఆశతోటి, వాళ్ళకున్న బాధలతోటి అవన్నీ కూడా తీర్థమైనటువంటి పెద్ద ఆశలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో మీకు అందరూ తెలుసు. ఒక అనాలిసిస్ ప్రకారము భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని పార్టీలు ఎన్ని రాష్ట్రాలను పాలించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన ఒక సంవత్సరంలో పూర్తిగా విఫలమైనటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ పార్టీ ఇంత దారుణంగా ఒక సంవత్సరంలో ప్రజలకు నిరాశ గురి చేసి ప్రజల యొక్క చీత్కారాలు ఉన్న పార్టీ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అన్ని తప్పింది, ఏది పట్టించుకోలేదు, అన్ని గాలి కొదిలేసింది. ఉద్యోగాలు అన్నది గాలి కొదిలేసింది, బళ్ళు అన్నది గాలి కొదిలేసింది, రోడ్లు అన్నది గాలి కొదిలేసింది, ఇంధనం గాలి కొదిలేసింది, అన్ని కూడా గాలి కొదిలేసి చెప్పినది ఏం చేయకుండా. కరెంటు విషయానికి వస్తే ఎక్కడ కూడా కరెంట్ వస్తుందో తెలియదు. ఒక్క ప్రాజెక్ట్, ఒక్క శాంక్షన్, ఒక్క ప్రణాళిక సంవత్సర కాలం దాటిన తర్వాత ఇంతవరకు కాలేదు. ఒకటి ఇంతవరకు కాంగ్రెస్ పేరు మీద, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక్క అడుగు ముందు పడలేదు. ఎంత దారుణంగా ఉంది. ఆ దారుణంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక సంవత్సరం వేచి చూసిన తర్వాత రోడ్ల మీద కొడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంద్రమ్మ అంటున్నారు, మరి రైతులకు రైతు బంధు అంటున్నారు, రైతు భరోసా అంటున్నారు, మొత్తం మాటలే చెప్తున్నారు. చెప్పిన అన్ని మాటలు తప్పారు. అవి కూడా ఏమొస్తుందో తెలియదు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.